హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, అంతేకాకుండా జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో మనం నాబార్డ్లో ఉన్నటువంటి 17 మేనేజర్ పోస్టుల గురించి, వాటి యొక్క అర్హతల గురించి, మనం ఏ వెబ్సైట్లో చూసుకోవాలి ఏంటి అనేది కూడా వివరంగా తెలుసుకుందాం. చూడండి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ విభాగంలో 17 మేనేజర్ గ్రేడ్ బి ఖాళీల భర్తీకి దరఖాస్తును ఆహ్వానిస్తూ ప్రకటన అనేది వెలువడింది. విభాగాల వారీగా ఉన్నటువంటి ఖాళీలు ఏంటంటే, మేనేజర్ జనరల్ 9, దాంట్లో అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 4, ఎస్సీ 1, ఎస్టీకి 1, ఓబీసీకి 3గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత మేనేజర్ అగ్రికల్చర్ వచ్చేసి 8, దీంట్లో అన్రిజర్వ్డ్ 4, ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ 2, మొత్తం పోస్టుల్లో ఒకదాన్ని పీడబ్ల్యూడికి కేటాయించారు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత వేతనం, ప్రారంభ వేతనం 35,150 రూపాయలు ఉంటుంది. దీంతోపాటు నిబంధనల మేరకు ఇతర ఎలవెన్స్ కూడా ఉన్నాయి. తర్వాత అర్హతలు, మేనేజర్ జనరల్ పోస్టులకు 60% మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, 55% మార్కులతో పీజీ, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు డిగ్రీలో 55%, పీజీలో 55% మార్కులు సరిపోతాయి. మేనేజర్ అగ్రికల్చర్ పోస్టులకు 60% మార్కులతో ఏదైనా అగ్రికల్చర్ డిగ్రీ, 55% మార్కులతో పీజీ, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు డిగ్రీలో 55%, పీజీలో 50% మార్కులు సరిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత వయోపరిమితి 2017 జూన్ 1 నాటికి 21 సంవత్సరం నుండి 35 ఏళ్ల లోపు ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 5 ఏళ్ళు సడలింపు ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఎంపిక విధానం, ఫేజ్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో ఉంటుంది. ఫేజ్ 2లో మెయిన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్, ఎస్క్యూ పేపర్ 1, డిస్క్రిప్టివ్ పేపర్ 2, ఫేజ్ 3లో ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఓకే, ఫేజ్ 3లో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. దరఖాస్తు యొక్క ఫీజు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు ఇంటిమేషన్ ఛార్జెస్ 150, మిగిలిన కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 750 రూపాయలు, ఇంటిమేషన్ ఛార్జెస్ 150 రూపాయలు, మొత్తం కలిపి 900 రూపాయలు ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఏంటంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకైతే ఇంటిమేషన్ ఛార్జెస్ 150 రూపాయలు ఉంటాయి. అదే మిగిలిన కేటగిరీ అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 750 రూపాయలు ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చేసి 150 రూపాయలు, మొత్తం 900 రూపాయలు ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. దరఖాస్తు విధానం, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ జూలై 7, 2017గా చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలు అనేవి www.nabard.org అని చెప్పుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించినటువంటి లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేయడం ద్వారా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సైట్లో మీరు అన్నీ చూసుకోవచ్చు. ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే పంచాయతీ సెక్రటరీ పేపర్ 2కి సంబంధించి 30 అవర్స్ సంబంధించి చాలామంది మెయిల్స్ పెట్టారు, వాళ్ళందరికీ కూడా రిప్లై పెట్టాము, చూడండి. ఓకేనండి, మీకేంటంటే ఇంటర్ బేస్ మీద, అదేవిధంగా చూసుకుంటే 10th డిగ్రీ వీటిలన్నిటి బేస్ మీద కూడా మంచి మంచి జాబ్స్ ఏమన్నా ఉంటే మీకు చెప్పడం జరుగుతుంది. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టబడతాయి. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.